మేడం ఎంఆర్ఐ స్కాన్ ఏమన్నా చేపిస్తే అంటే ఎవరైతే ప్రైమరీలో ఎక్స్రేలో చూస్తాం ఇఫ్ ఎనీథింగ్ అబ్నార్మల్ వి విల్ గో విత్ ఎంఆర్ఐ ఎవరైనా గట్టిగా పెయిన్ అంటే ఎంఆర్ఐ చేపించాలి. సరే జరగకుండా కష్టం జరిగింది. మీకు జరిగినట్టు ఇంక భవిష్యత్తులో ఎవరికి జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి. మేము అందరం చూసుకుంటాం. పోలీసులు మిమ్మల్ని కొట్టారమ్మా? ఒక ముగ్గురు అబ్బాయిలు కొట్టారు. ఎంత వయసు మీ అబ్బాయికి? 20 ఏళ్ళు. 20 ఏళ్ళ అబ్బాయిని కొట్టారు పోలీసులు. ఎక్కడెక్కడ కొట్టారు? ఇక్కడ ఈ పైన చేతి పైన. దేంతో కొట్టారు? చేతిని కొట్టారు. చేతితోనే కొట్టారు. పోలీసులు కొట్టారు. ఎక్కడెక్కడ కొట్టారు? చంపకి. ఎందుకు కొట్టారు పోలీసులు మిమ్మల్ని? లాక్కుంటా అంటే పోలీసులు చనిపోతే పోతారు, మీకెందుకు పోండి, ఎందుకు వచ్చినారు మీరు అన్నారు సార్. పోలీసులు అన్నారు సార్. దాంట్లో ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు? మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళారు. మీకు భోజనాలు, మంచినీళ్ళు, ఎలాంటి సౌకర్యం లేదు. బాత్రూమ్స్ పోయేదాన్ని, టాయిలెట్స్ ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇంకా రావడానికి కూడా మేము కృషి చేస్తాం. అమ్మా ఎక్కడమ్మా ఆరోగ్యం? అంటే ఏంటి దాంట్లో ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు? మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళారు. మీకు భోజనాలు, మంచినీళ్ళు, ఎలాంటి సౌకర్యం లేదు. బాత్రూమ్స్ పోయేదాన్ని, టాయిలెట్స్ ఎన్ని గంటలు తాగేదాన్ని నీళ్ళు ఇవ్వలేదు. 2 గంటలు వెళ్తే నైట్ 9:10 అంటే ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? రాత్రి 10 జరిగింది. జనాభా ఎక్కువ టైంగా ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ అయిపోతుంది అంటే లోపల పంపిస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా లోపల పార్క్ లోపల పంపిస్తారు. లీవులు మళ్ళీ వదులుతామనేసి గేట్ ఓపెన్ అయిందో ఇప్పుడు ఒకవేళ మీరు లోపల బాత్రూమ్ వచ్చింది, అప్పుడు ఏం పరిస్థితి? ఏం చేయగలం. మేము తాగడానికి నీళ్ళు మేము 110 కిలోమీటర్లు చాలా సార్ వచ్చినారా వచ్చేసి 4 రోజులు తీసుకుంటుంది. క్యూ లైన్ ఏర్పడింది. లాక్ ఇస్తామంటే సమస్య అది వదులుకుంటే పర్వాలేదు సార్. లైన్ నిలబడండి, జనాభా కండలు చేసేది ఓటర్స్ ఏం సహకారం పోలీస్ లైన్ ఏం తర్వాత అయితే పడిపోయి మాత్రం సెక్యూరిటీ పెట్టినారు. 3 సెక్యూరిటీయా? 2500 మంది జనాభాకి 3 మెయింటెనెన్స్. వాళ్ళు ఏం దానికి ఏం లేదు. ఇంకా మా వీళ్ళంతా చదువుకుంటారు. మేము ఎక్కువ జనాభా కాబట్టి మేము తీసుకొచ్చుకుంటారు. లేదంటే వీళ్ళు ప్రాణాలు కనీసం వీళ్ళు మీరే తీసుకుంటారు ఉంటారు. మా డాక్టర్లు అంత మంచిగా చూస్తున్నారు. ఏమి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు అది మళ్ళీ టీటీడీ నిన్న మీకు అనౌన్స్ కూడా చేసింది. మీరు వెళ్ళే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు దర్శనాలు కూడా కలిసి దర్శనం చేసుకుని వెళ్ళాలి. ఒకవేళ నడవలేని పరిస్థితి ఉంటే వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. పక్కన గుడి సైడ్ నుంచి వెళ్ళొచ్చు దర్శనం. ఒకవేళ లేకపోతే మా నెంబర్ తీసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే మార్చేయండి. అట్లా పెట్టి మళ్ళీ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. అదే పెద్ద ఆధార్ ఇవ్వాలి. అది ఆధార్ పట్టులో బట్టలు సరే ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇంకా రావడానికి కూడా మేము కృషి చేస్తాం. ఫ్లాట్లో గాయపడిన పిల్లలలో ఇక్కడ
నరకం కదా మనుషులు చేసిన తప్పు ఇంకో మనిషి ప్రాణం పోయే పరిస్థితి కనిపించినట్టు కొన్ని వీడియోలు అంటే వాళ్ళు చేసిన ఏదో పని కవర్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎఫ్ఐఆర్ చేయాలి. కొడతా ఉన్నానంటే వాళ్ళు చేసిన తప్పిదాలు మనుషులు పట్టడం మీరు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ ఆగడం వచ్చారు అంతే మీరు రెండింటికి వెళ్ళారు జూలైలో రెండింటికి వెళ్ళారు. అంతకుముందు ఉన్నారు జనం అప్పటికే వాళ్ళే స్టార్ట్ అవుతారు. 2020 మంది వచ్చినారు 10,000 మంది వస్తే ఏం చేసేస్తారు ప్రతి సంవత్సరం ఉండే పద్ధతే కదండి ఈ సంవత్సరం ఏదైతే ఖచ్చితంగా ఈవో అందరూ సంబంధించిన ఈవో ఏమి సమస్య పెట్టలేదు ఇలా జరగనీయకుండా మేము కూడా మా ముందుగా ధార్మిక సంస్థలు స్వామీజీలు అందరూ కూడా ఈసారి కఠినమైన నిర్ణయం కూడా తీసుకుంటాం. ధైర్యం మీకు జరిగిన అన్యాయం ఎవరికి ఇది ఇక్కడ ఏం వీళ్ళ భార్య అన్నోళ్ళ భార్య మీకు జరగకుండా కష్టమే జరిగింది ఇంకా మీకు జరిగినట్టు ఇంకా భవిష్యత్తులో ఎవరికి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి మేము అందరం అది చూసుకుంటాం. ఎందుకంటే జరిగిపోయిన చాలా నేను తీసుకురాలేదు మంచి జరగకుండా చూసుకోవడం అయితే అందరం చేయగలం కదా అది చేస్తాం. మీ బాబుకి కూడా తొందరగా తగ్గిపోతుంది కోరుకుంటాడు ఏం పర్వాలేదు సరేనా మీరు జాగ్రత్త ధైర్యంగా ఉండండి ఎందుకంటే మీ ధైర్యంగా మనం కోరుకునేలా చేస్తుంది ఇంకా అన్నయ్య ఎప్పుడు లేదు డయాగ్నోస్టిక్స్ చేశారు అడ్మిషన్ రాలేదు నేను ఆల్రెడీ తీసుకున్నాను ఈసీజీ మళ్ళీ రిపీట్ చేస్తాను. నిన్న స్టేటస్ విజిల్ డిస్టెన్స్ ఉందా లేకపోతే అది చూడాలి సార్ డాక్టర్ ఏదైనా అర్థం కాక 1-2 సార్లు అడిగిన అన్ని చెప్పడం అన్ని చేయండి అది తెలుస్తుంది అయినా ధైర్యంగా ఉండండి వారికి గాయపడిన వాళ్ళకి కూడా ఒక ఉద్యోగం అనేది కూడా కల్పించాలి. ఎందుకంటే ఈరోజు టీటీడీ అధికారులు చేసిన తప్పిదానికి ఈరోజు మీది హాస్పిటల్ పాలయ్యి అక్కడ మీ కుటుంబం మానసికంగా ఇబ్బంది పడుతూ చూడకపోయి చాలా మనోవేదన అయింది. ఒక పార్క్లో పెట్టేసి నీళ్లు లేదు, బాత్రూమ్ పోతా ఉంటే టాయిలెట్స్ లేవు, భోజనం వసతి లేదు, ఏమీ లేకుండా నరకం గురి చేశారు. కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి తరఫు నుంచి ఖచ్చితంగా మీకు అన్నీ జరగాల్సినవి జరుగుతాయి. మా అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి. మా ప్రయత్నం మా పోరాటం మేము చేస్తాం. మీకు న్యాయం ఇంకా అనుకున్న దానికంటే ఇంకా మంచిగా జరగడానికి చూస్తాం సరేనా ధైర్యంగా ఉందండి. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా తొందరగా కోరుకోవాలని మేము కూడా స్వామిని కోరుకుంటున్నాము. మీకు ఏమన్నా వాళ్ళు టీటీడీ వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఓడిపడటం చేస్తే మన కాల్ చేయండి. దర్శనం చేయించుకోవడం రేపు అది కూడా మేము మీ ఒక కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం అనేది ఖచ్చితంగా ఇవ్వాలనేసి అది కూడా మేము అది కూడా గట్టి కూర్చుంటాం. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలకి ఈరోజు మీరు మళ్ళీ ఇంకా మీరు దర్శనం కూడా చేసుకోలేదు.
ఐపీ పేషెంట్ అవ్వగానే మేము ప్రాసెస్ అంటే తొక్కడం కదా మేడం Yes, sir. ఎంఆర్ఐ స్కాన్ ఏమన్నా చేపించేస్తారు అంటే ఎవరైతే ప్రైమరీలో ఎక్స్రేలో చూస్తాం సార్ ఇఫ్ ఎనీథింగ్ అబ్నార్మల్ వి విల్ గో విత్ ఎవరైనా గట్టిగా పెయిన్ అంటే ఎంఆర్ఐ చేపించాలి సరే సార్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 month తర్వాత ఏదైనా బ్లడ్ స్టార్ట్ అయిందని తెలిసి అప్పుడు ఇబ్బంది పడేదాన్ని కానీ ఇప్పుడే ఎంఆర్ఐ స్కాన్ చేపించేస్తారు బెటర్ ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్ అనేది మనకి తెలియదు ఎంఆర్ఐ కూడా కొంచెం రోజులు పెట్టి చదువు కూడా సరిగ్గా కొంచెం తెలియదు మీరే ప్రాపర్గా గైడ్ చేస్తారు ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా వస్తే ఖర్చులు పెట్టుకోగలిగితే కూడా అందరికీ తెలియదు. రెస్ట్ తీసుకోవాలి ఎంఆర్ఐ స్కాన్ తీసుకోమన్నారు కాదు అవును చూసాను వాళ్ళు తాడు కట్టడమైంది దబ్బడమైంది ఈయనైతే ఫస్ట్ అనిపిస్తుంటే ఉంటారు పిల్లలు కూడా తెచ్చినాం పిల్లలు కూడా బయట వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు మీరు అక్కడ పైన నేను మామూలుగా ఏం పని చేస్తాను పూర్తిగా తగ్గిద్దని చెప్పండి డాక్టర్. అయితే ఎత్తాకైతే ఇక్కడ అది ఎక్స్రే తీసుకున్నానా బాగానే ఉందంటారు కానీ మీకు మసాజ్ చిన్న నొప్పి ఉన్నది కూడా తగ్గించాల్సిన బాధ్యత టీటీడీ మీద ప్రభుత్వం మీదే ఉంది. ఇది మీకేమీ ఉచితంగా చేయట్లా మీ హక్కు ఇది పొందడం అనేది. కాబట్టి మీ ట్రీట్మెంట్ పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఆ పక్కన మీ బంధువులు మా నంబర్ ఇచ్చాము వాళ్ళ దగ్గర నెంబర్ ఉంది. ఆ పక్కన నెంబర్ తీసుకోండి. నీకు ఇబ్బంది ఏం లేదు మీ తరఫున మేము ఖచ్చితంగా మీకు అందరూ సపోర్ట్గా మేము ఉండేదానికి వచ్చినాం. ఇప్పుడు ఈరోజు హిందూ సమాజం తరఫున మేము రావడం జరిగింది. మీకు ఏమన్నా ఇంకేమన్నా టీటీడీ వాళ్ళని అడగాలన్నా కూడా మా దాంట్లో ఎప్పుడు పోయినా అవునా అది ఎన్ని ఏళ్ళు టైం టైం ఎన్ని ఏళ్ళు పోయినారు ప్రైవేట్ హాస్పిటల్కి 10 తొమ్మిది స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. మీ మాటలు వాళ్ళకు 5 సత్యాలు చెప్పిన ఆడుండే పీసీలకు వాళ్ళు ఆంబులెన్స్ పిలిపించలేదు. ఇంకా పానం పోతుందనేసి ప్రైవేట్కి వేసుకుంటాను. అది అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఆయనే ఈడు తీసుకుంటాడు వాడు పీసీ. మీరు చెప్తాను పట్టించుకోలేదు. మాకు అక్కడ మొత్తం ఎంతమంది పోలీసులు ఉన్నారు? వాళ్ళు ఎవరు లేదు మళ్ళీ అంతా చాలా సీరియస్ అయిన తర్వాత మాకు లాస్ట్ చేస్తున్నాను. వాళ్ళు పెరుగులాడుతాను వచ్చి నన్నే కొడుతున్నాను. మాత్రం వచ్చి కొట్టారు కొట్టారా? కొట్టారు 5-6 మంది కూడా కొట్టారు మా వాళ్ళని. మేము 400 మంది దాకా వచ్చి పోలీసులు మిమ్మల్ని కొట్టారమ్మా? కొట్టారు. ఒక 3 అబ్బాయిలు కొట్టారు. ఏమన్నా కొట్టారా? నన్ను కొట్టలేదు సార్. నిన్ను కొట్టారా? నీ పేరున? చిన్నరాజు. మీది ఊరన్నా? నర్సాపురం. ఎక్కడ వస్తుంది అది? పొంగనూరు దగ్గర. పొంగనూరు దగ్గర. మిమ్మల్ని పోలీసులు కొట్టారు. ఎక్కడెక్కడ కొట్టారు? చంపేసినారు. చంపకి. ఎందుకు కొట్టారు పోలీసులు మిమ్మల్ని? వీళ్ళు లాక్కుంటా అంటే ఆయన కొట్టారు. మిమ్మల్ని కొట్టారా పోలీసులు? నన్ను కొట్టారు. నేడు కొట్టేస్తారు చాలా మంది నా మీద ఒక 100 జనం ఉండి మిమ్మల్ని కొట్టారు మా పోలీసులు ఏమన్నా? మమ్మల్ని కొట్టలేదు. మా అబ్బాయిని కొట్టారు. మీ అబ్బాయి మీ కొడుకుని? ఎంత వయసు మీ అబ్బాయికి? 20 ఏళ్ళు. 20 ఏళ్ళ అబ్బాయిని కొట్టారు పోలీసులు. ఎక్కడెక్కడ కొట్టారు? ఇక్కడ నీ పైన చేతి పైన దేంతో కొట్టారు? చేతిని కొట్టారు. చేత్తోనే కొట్టారు. అవుతున్నప్పుడు అది కంట్రోల్ భయపెట్టి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఇంకా చనిపోండి అని భయపెట్టి తాడు కట్టారు కానీ తీసేయండి తీసేయండి మేము చచ్చిపోతున్నాము. మీరు అట్టే ఎవరన్నారు? పోలీసులు మాట అన్నారు సార్. అందుకు బాధ అయిపోయింది సార్. అప్పుడే భయపడకమ్మా, మేమందరం మీ తరఫున అంతటి మాట అన్నారు. నేనైతే సాపత్కల్లో మీ పేరమ్మా? తీసుకున్నాం. మీ అబ్బాయి పేరు? సాకేష్. మీది ఎవరు? నర్సాపురం. పొంగనూరు దగ్గర. ఓకే. ఈయన
చౌబతులు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టిన పోలీసు వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మేము ఎఫ్ఐఆర్ అనేది చేపిస్తాం. మీరేమి ఇబ్బంది పడద్దండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈరోజు మీకు జరిగిన అన్యాయం చాలా దారుణం ఇది. మీకు జరిగింది ఇంకా భవిష్యత్తు ఇంకెవరికి జరగకుండా చూడాలి, అది ఖచ్చితంగా. రెస్ట్ తీసుకోండి. వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే గేట్ తీసి కార్ కట్టడం వల్ల అందరూ పోయినారు సార్. పోలీసు వాళ్ళే వాళ్ళు గేట్ తీసి వదిలే క్యూలో సేఫ్గా వెళ్ళిపోయింది సార్. కార్ కట్టడం వల్ల రెడ్ కలర్ కార్ ఎక్కువ కార్ కట్టడం వల్లే అందరూ పోయినాం సార్. వల్ల పోలీసులు అలానే అన్నారు సార్. మీరు గుర్తుపడతారా పోలీసుని? తెలియదు సార్. నేను కొట్టారా పోలీసులు ఎవరైనా? చనిపోతే పోతారు, మీకెందుకు పోండి, ఎందుకు వచ్చినారు మీరు అన్నారు సార్. పోలీసులే అన్నారు సార్. మీ పేరమ్మా? నందీష్ సార్. ఏం పేరు? నందీష్. నందీష్ ఏ ఊరు? నర్సాపురం సార్. హెల్త్ ఎట్లా ఉంది? ఇదైతే ఎక్కువ ప్లేన్ చెస్ట్ పెయిన్ వస్తుందా? ఓకే. ఏం చదువుతున్నావు? నిన్న మళ్ళీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వచ్చారు కదా, పోలీసులు కొట్టారని వాళ్ళు చెప్పలేదు మీరు? చెప్పినాం సార్, అందరితో చెప్పినాం సార్. పోలీసులు కొట్టారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సార్ ఓకే. మేమంతా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పినారు. కారణం జరిగింది. దేవుడి కోసం వస్తే కొట్టడం అనేది భక్తుల్ని ఇది వీళ్ళకి ఏర్పాటు చేయడం చేస్తారు. మీరు ఎందుకు వచ్చారు? దాంట్లో వాటర్ లేదు, బాగా ఏం లేదు సార్. దాంట్లో పార్కులకు అయితే వేసినారు సార్. రోడ్లో ఉంటే మేము పార్కులో వేస్తాం. పార్కులో రోడ్లో ఉంటే మేము పార్కులోకి వస్తే పార్కులో గేట్ అనేది ఓపెన్ లేదు సార్. అందరూ పైకి ఎక్కి దిగారు సార్. పై నుంచి దూకారు సార్. వాళ్ళు చెప్పడం వాళ్ళే దూకారు సార్. ఎందుకు వెనుక గేట్ కానీ ఓపెన్ చేయలేదు సార్. అందరూ పైకి ఎక్కి ఆండోళ్ళు లేడీస్ అందరూ పైకి ఎక్కి దిగినారు సార్. గేట్ కూడా ఓపెన్ లేదు, వీళ్ళు ఎక్కి దిగి రావాల్సి వచ్చింది అనమాట. అట్లా వస్తేనే ఇస్తాము, పార్కులోకి వస్తేనే టికెట్లు ఇస్తాము అని చెప్పేస్తున్నారు సార్ వాళ్ళు. మేమైతే రోడ్లోనే రోడ్డు పక్క ఒక సైడ్లో కూర్చున్నాం సార్. పోలీసులు కొట్టారా? కొట్టారు. మిమ్మల్ని కొట్టారా? మమ్మల్ని కొట్టలేదు. ఎవరు కొట్టారు? మా పిల్లలకే కొట్టారు. మిమ్మల్ని కొట్టా మీ కొడుకుని కొట్టారు. మీ కొడుకు పేరా? ముందరెడ్డి. ఎక్కడెక్కడ కొట్టారు? హాస్పిటల్ కూడా కొట్టారా? హాస్పిటల్లో ఉన్నది ఎవరు? మా కొడుకు ముందరెడ్డి. క్యూలో ఇట్లా నిలబడుకుంటే పైన క్యూలో ఇట్లా నిలబడుకుంటే పైన ఒక పిల్లవాడు నడుచుకుంటూ వచ్చినాడు. వాడిని కొట్టకపోయి ఈయనకి పడ్డాయి. దేంతో కొట్టారు? గట్టిగా అక్కడ నెత్తిన ఎంట్రీలో బోడి కలిపి ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చర్చలు ఉంటాయి. న్యాయం చేస్తుంది.